హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త పూల వేణిని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పూల వేణి ఎంత అందంగా ఉంటుందో అంతే ఈజీ కూడా. పూలమాల రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ పూలమాల వేణి అల్లేయవచ్చు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పూల వేణి అండ్ చిన్న చిన్న బంచెస్ కూడా ఎంత క్యూట్గా చాలా అందంగా ఉన్నాయో కదా. ఈ బంచెస్ కూడా అల్లటం చాలా ఈజీ అండి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. 1 by 1 క్లియర్గా అర్థమయ్యేటట్లు ఈజీగా చూపిస్తాను. హాయ్ మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా ఈ అందమైన పూల వేణీలు ఎలా అల్లాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ఫస్ట్ ఈ పూల వేణీలు కోసం హ్యాండ్మేడ్ గులాబీలు చేసి చూపిస్తానండి. అంటే చిన్న చిన్న రెడీమేడ్ గులాబీలు. ఈ గులాబీలు చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటాయి. దానికోసం నేను ఇక్కడ సరుకుల క్యారీ బ్యాగ్ తీసుకున్నాను. అది రెడ్ కలర్ క్యారీ బ్యాగ్ తీసుకున్నాను. దాన్ని ఇలా నీట్గా చేసుకొని ఒక స్కేల్ తీసుకొని లేదా 2 అంగుళాలు సైజు ఉండే విధంగా ఈ క్యారీ బ్యాగ్ని కట్ చేసుకోండి. చూడండి, ఇలా 2 అంగుళాలు ఉండే విధంగా బ్యాగ్ని కట్ చేసుకొని తీసుకోండి. ఇలాగే మరికొన్ని కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ఒక క్యారీ బ్యాగ్ మొక్కను తీసుకొని జాగ్రత్తగా చూడండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రోజ్ ఫ్లవర్ని చెయ్యాలి. చూడండి, ముందు ఇలా రెడ్ కలర్ మొక్కను తీసుకొని ఇలా కొంచెం చివర్ల మడవండి. తర్వాత క్రింద ఇలా కోన్ షేప్లో కొంచెం మడవాలి. అలాగే మళ్ళీ కోన్ షేప్లో కొంచెం మడవండి. తర్వాత సూపుడు వేలు ఉంది కదా, ఆ వేలుతో వీడియోలో చూపిస్తున్నట్లు మడుచుకోవాలి. చూడండి, ఇలా పైన మడతలాగా ఉంది కదా, అక్కడ పట్టుకొని చూపుడు వేలుతో క్రిందకి తిప్పినట్లు మడిచి కుడి చేతి క్రిందకి తీసుకోవాలి. ఇలాగే నెమ్మదిగా ఒక్కొక్క పెటల్ని జాగ్రత్తగా చూపుడు వేలుతో మడుచుకుంటూ రావాలి. చూడండి, గులాబీ పువ్వు వచ్చేసింది కదా. మీరు 1-2 సార్లు జాగ్రత్తగా చూసి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది. మనం చూపుడు వేలుతోటే మడుచుకుంటూ ఈజీగా ఈ గులాబీ పువ్వును ప్రిపేర్ చేయవచ్చు. ఇలా 4-5 పెటల్స్ వేస్తే మనకి చిన్న గులాబీ పువ్వు రెడీ అవుతుంది. మనం ఇక్కడ చిన్న గులాబీ చేస్తున్నాము కాబట్టి 5 రెమ్మలు ఉంటే సరిపోతుంది. చివర్లా కట్ చేసి దాన్ని క్రిందకు మడిచి చుట్టి ముడి వేసుకోవాలి. దాన్ని క్రిందకు మడిచి పట్టుకొని దారంతో చుట్టి ముడివేసుకోండి. జారిపోకుండా ఉంటుంది. అంతేనండి, చిన్న గులాబీ రెడీ అయ్యింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరొకసారి చూపిస్తున్నాను, చూడండి, జాగ్రత్తగా గమనించండి. మనం ఈ గులాబీ పువ్వును ఓన్లీ చూపుడు వేలునే ఉపయోగించి మడుచుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఈజీగా గులాబీ పువ్వు వస్తుంది. ఇలాగే కొన్ని గులాబీ పూలు రెడీ చేసుకొని పెట్టుకోండి. చూడండి, చిన్న చిన్న గులాబీలు క్యూట్గా అందంగా ఉన్నాయి కదా. లేదు ఇంత కష్టం ఎందుకు అనుకుంటే నార్మల్ గులాబీలతోటైనా ఈ వేణీలు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మాల ఎలా అల్లాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక వెడల్పుగా ఉండే కర్ర ముక్కను తీసుకున్నాను. ఇప్పుడు దారం తీసుకొని ఆ పిన్ చుట్టూ 4 పొరలు దారం తీసుకోండి. ఆ పిన్నుకు మన చేతికి పట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 4 పొరలు దారం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంత దారం ఉంచి కట్ చేసుకోవాలి. మీ దగ్గర ఇలాంటి లేకపోతే ఏదో ఒక దానికి అంటే ఏదో ఒక సపోర్ట్ తీసుకోండి. సపోజ్ కుర్చీ కాలు ఉంటుంది కదా, దాని కాలుకు దారం తీసుకోండి. లేదు కాలి బొటన వేలుకు పెట్టుకొని కూడా ఈ వేణీలు అల్లుకోవచ్చు. ఇలా 4 పొరలు దారం తీసుకున్న తర్వాత ఇలా ఎగస్ట్రా దారం ఉంటుంది కదా, ఆ దారం ఇలా 4 పోగుల దారం పైనుండి తీసి ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ విరజాజులు పూలు తీసుకుంటున్నాను. మీరు మల్లెలు కానీ కనకాంబరం కానీ గులాబీలు కానీ ఏ పూలైనా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని విరజాజు పూలు మనం రెడీ చేసిన చిన్న చిన్న గులాబీలు తీసుకున్నాను.
ఇప్పుడు 3 విరజాజుల పూలు తీసుకొని దారం మధ్యలో ఇలా పెట్టి ఎగస్ట్రా దారంతో ఈ విధంగా ముడివేసుకోవాలి. 4 పోగుల దారం ఉంది కదా, ఆ దారం మధ్యలో అంటే 2 పోగుల మధ్యలో పెట్టి ఎగస్ట్రా దారం ఉంది కదా, ఆ దారం పైనుంచి క్రిందకు తీసి ముడివేసుకోవాలి. చూశారు కదా, ఇలాగే కొన్ని పూలు అల్లుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక గులాబీ తీసుకొని పూలు ఎలా పెట్టి అల్లుకున్నామో అలాగే గులాబీని కూడా పెట్టి అల్లుకోవాలి. చూడండి, ఇలాగే కొన్ని పూలు మధ్య మధ్యలో గులాబీలు పెట్టుకుంటూ ఈ పూల వేణి అల్లుకుంటూ రావాలి. జాగ్రత్తగా గమనిస్తే ఈ వేణీలు అల్లటం చాలా ఈజీ అండి. ఇలాగే కొన్ని పూలు కొన్ని గులాబీలు మధ్య మధ్యలో పెట్టుకుంటూ మొత్తం అల్లుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వేణి అయిపోయింది. ఇప్పుడు దారం తీసుకోవాలి. చూడండి ఎంత అందంగా ఉందో కదా. మధ్య మధ్యలో రెడ్ కలర్ గులాబీలు అల్లటం వలన మాల చాలా అందంగా ఉంది. ఇలా అల్లుకున్న ఈ పూల వేణిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ చిన్న చిన్న బంచెస్ ఎలా అల్లాలో చూద్దాం.
దానికోసం ఒక చిన్న గులాబీని తీసుకొని తరువాత దారం తీసుకొని ఈ గులాబీకి దారం అల్లండి. తరువాత పూలు ఒక్కొక్కటి తీసుకొని ఈ గులాబీకి పెట్టుకుంటూ దారం సహాయంతో రౌండ్గా తిప్పుకుంటూ రావాలి. అంటే ఒక్కొక్క పువ్వు రౌండ్గా పెట్టుకుంటూ దారం రౌండ్గా తిప్పుకోవాలి. ఇలాగే కొన్ని పూలు ఈ రెడ్ గులాబీ చుట్టూ రౌండ్గా పెట్టుకుంటూ రావాలి. చూడండి, మధ్యలో రెడ్ గులాబీ, చుట్టూరు వైట్ పూలు ఇలా అల్లుకుంటూ రావాలి. ఎంత అందంగా ఉందో, క్యూట్గా, చాలా బాగుంది కదా. ఇలాగే మీకు ఎన్ని బంచెస్ కావాలో అన్ని అల్లుకొని తీసుకోండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న బంచెస్ రెడీ అయిపోయాయి. ఇలా మనం మన చేతులతో వేణీలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. పెళ్ళిళ్ళకు, చిన్న చిన్న ఫంక్షన్లకు, పండగలకు ఇలా వేణీలు రెడీ చేసి జడకు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. జడ నిండుగా చాలా బాగుంటుంది. చూడండి, జడమాల రెడీ అయిపోయింది. అలాగే కొన్ని బంచెస్ కూడా రెడీ అయిపోయాయి. మొత్తం చూడండి ఎంత బాగున్నాయో కదా. చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా. చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు జడకు పెట్టి చూపిస్తాను చూడండి. జడ పైన అంటే మెడ భాగంలో ఈ వేణి పెట్టండి. అలాగే చిన్న చిన్న బంచెస్ క్రింద జడకు మధ్య మధ్యలో ఇలా పెట్టుకోవాలి. జడ మొత్తం ఇలా పెట్టుకోవాలి. ఫైనల్ లుక్ జడ ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా అందంగా ఉంది కదా. మరి ఎందుకు ఆలస్యం? మీరు కూడా ఈ అందమైన పూల వేణీలు అల్లుకొని మీరు కూడా అలంకరించుకోండి. మీకు ఈ పూల వేణీలు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే మంచి మంచి సింపుల్ అండ్ వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.